హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేవలం 2 నెలల్లోనే 50-60 కోళ్ళు అయితే మన దగ్గర అయినాయి. అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఈ 2 నెలల్లో ఇన్ని కోళ్ళు ఎట్లయినాయని. అయితే మనం పెంచే విధానాన్ని బట్టి ఈ కోళ్ళ సంఖ్యను పెంచుకోవచ్చు. అట్లాగే వీటిలో మనము నెలకు మినిమం ఒక జాబ్ చేస్తే ఎంత సంపాదించుకుంటున్నామో, ఒక 15K కావచ్చు, 20K కావచ్చు, అలాంటి సాలరీ కూడా మనకు నెలకు పడగొట్టుకోవచ్చు, అంటే సంపాదించవచ్చు అన్నమాట. కరెక్ట్గా పెంచుకుంటే ఈజీగా మనము వేరే వాళ్ళ కింద జాబ్ చేసే బదులు, వాళ్ళ కింద జాబ్ చేసి ఒక 15,000 20,000 సంపాదించే బదులు మన కాళ్ళ మీద మనం నిలబడడం, సొంత బిజినెస్ పెట్టుకొని ఈజీగా నెలకు ఒక 15,000 20,000 సంపాదించుకోవచ్చు. అంటే మన నెలకు ఒకేసారి ఇట్లా 15,000 20,000 రాకుండా అమ్మిన కొద్ది ఒకటేసారి ఎక్కువ మొత్తం రావచ్చు, ఒక నెల తక్కువ మొత్తం రావచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో నేనైతే పెంచినటువంటి పద్ధతి చెప్తాను, అట్లాగే మీరు పెంచుకునేటటువంటి పద్ధతి చెప్తాను. నా దగ్గర కేవలము ఒక 5 పెట్టెలు, ఒక పుంజు మాత్రమే ఉండే. సో ఆ 5 పెట్టెల్ని కూడా నేను పొదిగేయడం జరిగింది. అవి ఎట్లాగో గుడ్లు తీస్తాయి కాబట్టి 5 పెట్టెలు కూడా ఒక్కొక్క పెట్టె 10-12 గుడ్లు పెట్టడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక్కొక్క కోడి 8-9 పిల్లలు తీసింది పొదిగేస్తే. అయితే అవి ఒకేసారి పొదిగేయడం కాకుండా ఒక కోడి ముందు, ఒక కోడి వెనుక. అందుకని మీరు చూస్తున్నారు కదా, పిల్లలు కూడా కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మనకైతే పిల్లలు ప్లస్ పెద్దవి అన్నీ కలిపి, అంటే ఒకే సైజు కాకుండా తక్కువ ఎక్కువ అన్ని సైజులు కలిపి మన దగ్గర ఒక 50 కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ పెరిగినటువంటి పిల్లలు, ఈ సైజు పిల్లలు అన్నీ కూడా ఈ పెద్ద కోళ్ళన్నీ కూడా వదిలేసి మళ్ళీ పిల్లల్ని గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ పిల్లలు తీస్తాయి. సో ఇది కూడా అదే పరిస్థితి. ఇది ఆల్రెడీ పిల్లలు తీసింది, అవి పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు 7-8 అవి పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాటిని వదిలేసి మళ్ళీ పిల్లలు తీసింది రీసెంట్గా. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. వీటి సంఖ్య తొందరగా పెంచుకోవచ్చు. మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే రోగాలు ఈ మధ్యకాలంలో నాటుకోళ్ళకు కూడా ఎక్కువ వస్తున్నాయి. అందుకనే చిన్న పిల్లలు పుట్టిన వెంటనే మనకు లసోటా కానీ, గంబోరా ఇలాంటివి, ఆర్టివను ఇలాంటి వ్యాక్సిన్లు వేసుకోవాలి ఖచ్చితంగా. అయితే మనకు ఒక 5-6 మంత్స్ వరకు రోగాలు అనేటివి తక్కువ ఉంటుంది అన్నమాట. వచ్చినా కానీ ఈ కోళ్ళకు ఎఫెక్ట్ కాదు మన కోళ్ళకు. ఆలోపు ఇవి ఆల్రెడీ అమ్మకానికి రెడీ అయిపోతాయి. 6 నెలలు 7 నెలలు అంటే. అందుకని మనకు ఈ 6 మంత్ వరకు కోడికి ఏ డిసీజ్ రావద్దంటే ముందుగానే వ్యాక్సినేషన్ వేసుకోవాలి. నాకు కూడా అట్లనే జరిగింది. ఒక 6-7 పిల్లలు అయితే చనిపోవడం జరిగింది. అందుకనే నేను వాటికి ఆల్రెడీ వ్యాక్సిన్ వేసిన. అంటే 6 మంత్ లోపు మనకు ఎలాంటి డిసీజ్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఆ పైన మనము ఎట్లా పోయి కోడి పిల్లల్ని అమ్మేస్తాం కాబట్టి ఆలోపు మనం ఎలాంటి ఈ కోడి పిల్లలు చనిపోకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే, ఇవి ఇందాక చెప్పినట్టు ఈ పెద్ద కోళ్ళు ఈ 2 నెలల పిల్లల్ని పెంచి తర్వాత వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. గుడ్లు పెట్టిన 1 మంత్కు మళ్ళీ పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈజీగా మనకు కోళ్ళు అనేవి పెరిగిపోతాయి. కాకపోతే వాటిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. రోగాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఎండాకాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, ఏ కాలంలో అయినా కానీ రోగాలు వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ఇవి సైజు పెరగడానికి టైం పడుతుంది. అంటే 6 నెలలు, ఒక 7 నెలలు 1 kg 1.5 kg ఇట్లా రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ పిల్లలు మాత్రం వేగంగా వస్తాయి అన్నమాట. వేరే మనకు ఈ
మేకల పెంపకం కానీ బర్రెల పెంపకం కానీ వాటిలో పిల్లలు అనేది చాలా తక్కువ. కాకపోతే దీంట్లో 3 monthsకు ఎవ్రీ 3 monthsకు మీకు ఆ కోడి పిల్లలు ఇస్తూనే ఉంటుంది. గుడ్లు పెట్టడం, ఒక 2 నెలలు పెంచడం, 2 నెలలు ఒక్కొక్క కోడి 2 నెలలు పెంచితే ఒక్కొక్క కోడి 3 నెలలు పెంచుతుంది. మళ్ళీ వాటిని వదిలేయడం, మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ పిల్లలు వేయడం. కంటిన్యూస్గా ఇట్లా మీకు ఒక్కొక్క కోడి అట్లీస్ట్ 7-8 పిల్లలు తీస్తుంది. ఒక్కొక్క కోడి ఎక్కువ తీస్తుంది. మన దగ్గర ఒక్కొక్క కోడి 13, 12, 14 పిల్లలు కూడా తీసినాయి. ఒక్కొక్క కోడి మనకు సమ్మర్ కాబట్టి తక్కువ తీస్తుంది. సో ఇట్లా ఈజీగా వేగంగా పెరుగుతాయి కోళ్ళ సంఖ్య అనేది. మనం వీటిని కాపాడుకోవాలి. 1 year వరకు ఎవరైతే ఈ కోళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటారో వాళ్ళు ఈజీగా 20,000 సంపాదించుకోవచ్చు. 1 year వరకు జస్ట్ నేను 5 కోళ్ళతో స్టార్ట్ చేస్తే 50 కోళ్ళు అయినాయి 2 monthsలో. ఇంకో 2 monthsలో ఈ కోళ్ళన్నీ కూడా మళ్ళీ గుడ్లు పెడతాయి, మళ్ళీ పిల్లలు ఇస్తాయి అన్నమాట. మళ్ళీ మనకు 2 months అయిన తర్వాత మళ్ళీ ఒక 30-40 పిల్లలు వస్తాయి. ఆల్రెడీ 2 కోళ్ళు బతుకుతున్నాయి కాబట్టి అవి ఒక 7-8 పిల్లలు తీసినా కానీ 15 పిల్లలు వస్తాయి. ఇవి ఉన్న కోళ్ళన్నీ కూడా వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ పిల్లలు తీస్తే మనకు మళ్ళీ 2 monthsలో ఈజీగా ఇంకొక 40 కోళ్ళు వస్తాయి. టోటల్గా మనకు దగ్గర 100 కోళ్ళు అనేవి 4-5 నెలల్లోనే వస్తున్నాయి. కేవలం 5 కోళ్ళతో స్టార్ట్ చేస్తేనే ఈ విధంగా ఉంటే మీరు ఒక 50 కోళ్ళతోనో 20 కోళ్ళతోనో స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోండి. కాకపోతే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఈ బిజినెస్లో చాలా నష్టపోతారు. పెంచినవన్నీ కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్లు కానీ మందులు కానీ అన్నీ టైం టు టైం ఇవ్వకపోతే మనం ఎంత కష్టపడి పెంచుతామో అంత లాస్ అయిపోతుంది. అందుకనే అన్నీ తట్టుకొని ఈ బిజినెస్లోకి రావాలి. మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, పట్టు ఉండాలి. వీటి కదలికలు ఎవ్రీడే కూడా మనము చూస్తూ ఉండాలి. ఏ కోడి ఎట్లా ఉంది, డల్గా ఉందా, యాక్టివ్గా ఉందా, లేకపోతే వాటి ముఖం పైన ముటిమెల్ లాంటివి వస్తున్నాయా, రెక్కలు కిందికి వాలి ఉన్నాయా, ఆహారం తీసుకుంటుందా లేదా, వాటర్ తాగుతుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అయితే మనకు వచ్చిన రోగాన్ని కూడా తొందరగా గుర్తించవచ్చు ఇట్లా చేస్తే. సో 5 కోళ్ళ గురించి నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఎన్ని కోళ్ళతో పెంచుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. మనకు ఈ 5 కోళ్ళతోని దగ్గర 5 నెలల్లో 100 పిల్లలు అవుతున్నాయి. అంటే ఇంకొక 5 నెలల్లో 150, 200 అంటే 150 పిల్లలు పట్టుకోండి. 150 కోళ్ళను మనం ఒకేసారి అమ్ముకున్నా కానీ మనకి ఈజీగా ఒక 60 నుంచి 70,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 600 చొప్పున పట్టుకున్నా అంటే 5 కోళ్ళతోని మనం ఇంత ఆదాయం సంపాదిస్తే మీరు ఎక్కువ మొత్తంలో ఎక్కువ కోళ్ళు ఒకేసారి తెచ్చుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకెంత సంపాదించవచ్చు అనేది చూసుకోండి. 1 yearలో అంటే తొందరనే వస్తుందని నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. మినిమం 1 year పడుతుంది. మీరు ఈ బిజినెస్లో కరెక్ట్గా సెటిల్ కావాలంటే 1 year పడుతుంది. వెంటనే నేను పెట్టేసి నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఆదాయం రావాలంటే రాదు. 1 year వరకు వీటిపైన శ్రద్ధ పెట్టి వీటిని జాగ్రత్తగా పెంచుకుంటే కనుక అధిక లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 1 year వరకు మీరు ఇది పెట్టుకుంటూ సైడ్గా ఏదైనా వర్క్ కూడా చేసుకోవచ్చు. సో కాకపోతే దీనికి చుట్టూ మనకు జాలి ఉండాలి. ఈ ప్రతి కోడిపిల్ల కూడా మనకు పుట్టిన ప్రతి కోడిపిల్ల బతికేటట్టు చూసుకోవాలి మేము. అట్లా చేసుకుంటే మీరు 1 year దాకా ఈజీగా ఒక 20,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. దీంట్లో డౌట్ ఏం లేదు. ఎవరైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, కష్టపడండి. బాగా కష్టపడితే సాధ్యం కానిది ఏది ఉండదు. కష్టపడండి, ఈజీగా ఒక నెలకు 15,000 నుంచి 20,000 సంపాదించుకోవచ్చు. ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు పెట్టే బడ్జెట్ని బట్టి, మీరు మెయింటెనెన్స్ బట్టి మీకు ఆదాయం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళు ఈజీ పెట్టుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.